హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ బడ్జెట్ సంబంధించి ఇంపార్టెంట్ ఐటమ్ టాపిక్స్ చూసాం. ఏవైతే మనకి హైలైటెడ్ డాక్యుమెంట్ ఉందో దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, హైలైటింగ్ టాపిక్స్, మరి ఏ ఏ యొక్క అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, వీడియో ఒకసారి చూడండి. సో దీనిలో ఏంటంటే ఈ వీడియోలో మనం రీసెంట్గా పెట్టిన ఏపీ బడ్జెట్లో ఇంపార్టెంట్ ఏవైతే టాపిక్స్ దాని ఎంసీ గ్రూప్ని ఇవ్వడం జరిగింది. ఒక టాప్ కొన్ని ఎంసీక్యూస్ తీసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఎంసీక్యూలు ఎక్కువ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏపీ ఎకానమీ రిలేటెడ్, సో ఎక్కువగా నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత ఉందని అడిగారు. ఆప్షన్స్ 2.19, 3.27, 4.19 అండ్ 5.27. సో మనకి రెవెన్యూ డెఫిసిట్ 2024-25లో ఎంతగా అంచనా వేశారంటే 4.19%. 4.19%గా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బడ్జెట్ అంచనా ప్రకారం ద్రవ్యలోటు ఎంత శాతం ఉందిగా అంచనా వేయడం జరిగిందని అడిగారు. సో మనకి అది మనం చూసాం, రెవెన్యూ లోటు మనకి 4.19%. సో ద్రవ్యలోటు ఆప్షన్స్ చూడండి, 2.12, 3.16, 3.98 అండ్ 4.65. సో ద ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేను ఒక 3 to 5 seconds టైం ఇస్తాను. ఒకసారి మీరు కూడా ఒక క్వశ్చన్ థింక్ చేయండి అటెంప్ట్ చేయడానికి. సో అది ఆన్సర్ ఈస్ 2.12%. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎంత ఉందని అడిగారు. రెవెన్యూ లోటు కోసం మాట్లాడుతున్నారు. సో ద ఆప్షన్స్ ఆర్ 2.65, 3.27, 4.19 అండ్ 3.27. ఒక 3 seconds టైం ఇస్తున్నా, ఒకసారి మీరు థింక్ చేయండి ఆన్సర్ ఏ రకంగా ఏముంటుందో. సో ద ఆన్సర్ ఈస్ 2.65%. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్య లోటు ఎంత శాతంగా ఉందని అడిగారు. ఆప్షన్స్ 4.3, 4.6, 3.8 అండ్ 4.76. ఒక 3 seconds వెయిట్ చేద్దాం, ఆలోచించండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4.3% ద్రవ్య లోటు. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 బడ్జెట్ ఖాతాల ప్రకారం రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా ఎంత శాతం ఉన్నాయని అడిగారు. ఆప్షన్స్ ఏ 3.3 అండ్ 3.98%, 4.7 అండ్ 4.65%, 3.8 అండ్ 4.76% అండ్ 4.2 అండ్ 4.9%. ఒకసారి థింక్ చేయండి, ఒక 5 seconds టైం ఇస్తాను. 4, 5. ఓకే, ద ఆన్సర్ ఈస్ 3.3 అండ్ 3.98%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత ఉందని అడిగారు. 38,682 crores, 43,566 crores, 43,345 crores, 39,765 crores. ఆన్సర్ ఒకసారి గెస్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 38,682 crores. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్య లోటు ఎంత ఉందని అడిగారు. ఆప్షన్స్ ఆర్ 62,720 crores, 63,242 crores, 65,214 crores, 63,521 crores. ఆన్సర్ థింక్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 62,720 crores. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏదని అడిగారు. అంటే బడ్జెట్ అలికేషన్స్ ఇవి. ఎస్సీ సంక్షేమం 18,487 కోట్లు, ఎస్టీ సంక్షేమం
7,557 కోట్లు. బీసీ సంక్షేమం 39,000 కోట్లు. అండ్ మైనారిటీ సంక్షేమం 3,376 కోట్లు. దీనిలో ఒకటి రాంగ్ అలొకేషన్ ఉంది. అది ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్పి ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మైనారిటీ సంక్షేమం. మైనారిటీ సంక్షేమంకి 3376 కాదు 4376 క్రోర్స్గా అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం మూలధనం ఎంత అని అడిగారు. మూలధనం వ్యయం మూలధనం వ్యయం ఎంతగా అంచనా వేశారు అడిగారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆన్సర్ ఒకసారి థింక్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 32,712 crores మూలధన వ్యయం అంచనా. నెక్స్ట్ క్వశ్చన్. 2000 ఏ సంవత్సరం నాటికి ఆంధ్ర రాష్ట్రం మిగులు ఇంధన రాష్ట్రంగా నిలిచిందని అడిగారు. ఆప్షన్ ఏ 2016, 2017, 2018 అండ్ ఆప్షన్ డి 2019. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2018. 2018 సంవత్సరంకి ఆంధ్ర రాష్ట్రం మిగులు ఇంధన రాష్ట్రంగా మిగిలింది. గుడ్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరికానిది ఏందని అడిగారు. గుడ్ల ఉత్పత్తులు ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం అని అడిగారు. మాంసంలో 4వ స్థానం అండ్ పాలలో 5వ స్థానం అడిగారు. తిన్నాళ్ళు సరికానిది అంటే ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అది ఏందని అడిగారు. ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నన్. ఇది కాదు, ఆల్ ఆర్ కరెక్ట్. మనకి సింపుల్గా 1, 4, 5 పాలలో మనకి గుడ్లలో 1 గుడ్లు, 2 మీట్ అదే మీన్ మాంసం, 5 వచ్చి మిల్క్. EMMగా అనుకోవచ్చు, ఎగ్ మీట్ మిల్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక భద్రత పింఛన్ను 3,000 నుండి 8,000 రూపాయలకి పెంచడం జరిగింది. సో ద ఆప్షన్స్ ఆర్ 3,500, 4,000 రూపాయలు, 4,500 రూపాయలు, 5,000 రూపాయలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 4,000. నెక్స్ట్ క్వశ్చన్. దీపం 2 పథకంలో భాగంగా సంవత్సరానికి ఎన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారని అడిగారు. ఆప్షన్ ఏ 29,000 కోట్లు, ఆప్షన్ బి 30,000 కోట్లు, ఆప్షన్ సి 31, ఆప్షన్ డి 32,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 29,909 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. కింద వాటిలో సరికాని జత ఏది. ఆరోగ్య రంగం 18,000 కోట్లు, పంచాయతీరాజ్ 16,000 కోట్లు, జలవనరులు 7,505 కోట్లు, ఇంధన రంగం 7,207 కోట్లు. సో దీనిలో రాంగ్ అలొకేషన్ ఉంది. అదేంటంటే మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పవర్ సెక్టర్. ఇది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ అలొకేషన్ ఏంటంటే 8207, 8,207 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి, ఏ యొక్క డిపార్ట్మెంట్కి ఎలా అలొకేషన్ చేశారని. ఉపాధి హామీ పథకం కింద ఏ రోజున 13,320 గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించని అడిగారు. ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 23, సెప్టెంబర్ 5, అక్టోబర్ 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆగస్ట్ 23. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాలు పథకం కింద వెనుకబడిన వర్గాలకు ఎన్ని లక్షల పట్టాలు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందంటే 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, 25 లక్షల అని. సో ద ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 25 లక్షలు. ఏ బ్యాంక్ సహకారంతో మండల అనుసంధానత మరియు గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకా, వరల్డ్ బ్యాంకా, ఏడీబీ బ్యాంకా, ఏఈబీ బ్యాంక్ 4 బ్యాంకులు ఇచ్చారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత శాతం రిజర్వేషన్లు పెంచిందంటే ఆప్షన్ ఏ 2%, బి 3, సి 4 అండ్ డి 5. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3%. 3% రిజర్వేషన్లు అమలు చేస్తుంది. ప్రజెంట్ 2 ఉండేది, దాన్ని 3కి పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకి ఎంత మొత్తం ప్రభుత్వ సాయం అందుతుందంటే 1000 రూపాయల, 1500 రూపాయల, 2000 రూపాయల, 3000 రూపాయల. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1500 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎంత మొత్తం సంవత్సరానికి అందించున్నారు? 15,000, 18,000, 20,000, 25,000. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 20,000 రూపాయలు. జల్ జీవన్ మిషన్ కు 2024-25లో బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించని అడిగారు? ఏ 1420 కోట్లు, బి 1520, సి 1620, డి 1520. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1420 కోట్లు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించని అడిగారు? వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ తల్లికి వందనం పథకం. సో 6,400 కోట్ల, 7,600 కోట్లు, 6,500 కోట్లు, 7,800 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 6,487 కోట్లు తల్లికి వందనం పథకానికి. ఈ మీద ఇంకా గైడ్లైన్స్ రావాలి, వస్తాయి. అన్నదాత సుఖీభావ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారని అడిగారు? 1000 కోట్ల, 15,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1000 కోట్లు. కింది వాటిలో సూపర్ 6లో భాగంగా సరికాంది ఏది? రైతుకి ఏటా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలకి మహిళకు నెలకు 15,000 రూపాయలు. సో దీనిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ డి, ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు కాదు, నెలకు 1,500 రూపాయలు. 15,000 కాదు, 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు. 2024-25 బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత ఉందని అడిగారు? టోటల్ మనకి రీసెంట్ బడ్జెట్లో పెట్టింది 2,35,000 కోట్లు, 2,48,000, 2,53,000, 2,64,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2,35,000 కోట్లు, 916 కోట్లు. 2023-24 సర్వెన్స్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత ఉందని అడిగారు? 38,000 కోట్లు, 39,000 కోట్లు, 40,000 కోట్లు, 41,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 38,682 కోట్లు. 2023-24 సర్వెన్స్ అంచనాల ప్రకారం మూలధనం వ్యయం ఎంత అడిగారు? 23,330 కోట్లు, 23,486 కోట్లు, 23,765 కోట్లు, 23,876 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 23,330 కోట్లు. సో ఇది టోటల్గా ఇంపార్టెంట్ ఏవైతే మనకి నెంబర్ బేస్డ్గా టాపిక్గా అనిపించాయో సో వాటిని మీకు ఎంసీక్యూ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రిపరేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.